హలో అండి. అందరు బాగున్నారండి? నేనండి మీ కపిల. ఈరోజు నేను మా చిన్న పాప వాళ్ళ ఇంటీరియర్స్, సింపుల్ ఇంటీరియర్స్ అండి, అవి చూపిద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చి చాలా రోజులు అయిందండి యూఎస్ నుంచి రిటర్న్ అయ్యి. నేనేంటంటే ఈ వీడియో ఎప్పుడో చేశాను కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు అందరు చూడండి. ముఖ్యంగా నాకు నచ్చింది ఒకటి ఉందండి, అదేనండి రాధాకృష్ణుల మంటపం. దాన్ని చూపిద్దామనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి రాధాకృష్ణుల విగ్రహాలు. హై రూఫ్ కింద ఈ రాధాకృష్ణుల మంటపం ఉందండి. ఆ మండపం చుట్టూ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, మళ్ళీ న్యాచురల్ ప్లాంట్స్ వాటితోటి డెకరేట్ చేశారండి. ఆ మండపం ముందు కొంచెం డెప్త్లో పెబల్స్ పెట్టి వాటిని గ్లాస్తో క్లోజ్ చేశారండి. అది కూడా బాగా అనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకొని ఇట్లా డెకరేషన్స్ అవి ఇంటీరియర్స్ చేయించుకోవాలంటే వాళ్ళకి కూడా ఏదన్నా ఇందులో ఏ పార్ట్ అన్నా నచ్చినా వాళ్ళు కూడా చేయించుకోవచ్చు కదా. అందుకే ఈ వీడియో పెడుతున్నానండి. అవండి పెబల్స్ చూడండి ఎంత బాగా పెట్టి పైన గ్లాస్తో క్లోజ్ చేశారు. ఈ పక్క పార్టీషన్ ఫ్యామిలీ రూమ్ అండి. అక్కడ డైనింగ్, సోఫా, టీవీ అవన్నీ కూడా ఉంటాయండి. ఇది వీళ్ళ విల్లా వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుందండి. నేను ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చేశాను. పైన కూడా పూజ గది ఉందండి. ఇంకోసారి పై ఫ్లోర్ నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. నా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదండి. ప్లస్ ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి నాకు. వీళ్ళు ఈ ఇంటీరియర్స్, ఈ ఫ్లవర్స్, మళ్ళీ ఫర్నిచరు అన్నీ కూడా యూఎస్ నుంచే షిప్పింగ్ చేసుకున్నారండి. మేము అందరం వెళ్ళి సర్ది షిప్పింగ్ ఇచ్చేసి వచ్చేసాము. 3 months పట్టింది అవన్నీ రావటానికి, ఇక్కడికి ఇండియాకి రావటానికి. ఇది వీళ్ళు వచ్చి చాలా రోజులైందండి. ఇది ఎప్పుడో పాత వీడియో, కాకపోతే నేను అప్లోడ్ చేయలేదు. ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికి చూపిద్దామని నేను చేస్తున్నానండి. చాలా సింపుల్ డెకరేషన్స్ ఏనండి. ఇంటీరియర్స్ కూడా చాలా సింపుల్గా చేయించారు కంపారిటివ్లీ. అందరూ ఒకసారి చూసి ఎవరికైనా ఇలా చేయించుకోవాలి అనిపించినా వాళ్ళకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో పెట్టానండి. నా వీడియో చూడని వాళ్ళు